నమస్తే అండి, మీ పేరు? నా పేరు కోట దేవకీదేవి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నూజివేడ్ కాన్స్టిట్యున్సీ, ఏలూరు పార్లమెంట్. అంటే దాదాపు నూజివీడ్ అంటే కడపకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంటుంది? ఇక్కడికి 10 గంటలు 11 గంటలు కూడా పడుద్ది నూజివేడ్ నుంచి. 11 గంటలు జర్నీ చేసి కడపలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారంటే ఎందుకు ఈ పార్టీ అంటే అంత ఇష్టం మీకు అసలు? మేము ఎన్టీ రామారావు గారు అన్నగారు ఉన్న కాడ నుంచి కూడా చిన్నపిల్లలు మహానాడు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి భోజనాలు తినేవాళ్ళం. మాకు ఓటు కూడా లేదు అప్పుడు. మా నాన్నగారు వాళ్ళంతా కూడా పార్టీ. అయితే మాకు ఓటు వచ్చిన కాడ నుంచి కూడా మాకు తెలిసి తిరుపతి, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అన్ని జిల్లాల్లో కూడా మహానాడు జరిపేవాళ్ళు. ఖచ్చితంగా మేము అటెండ్ అయ్యాము. 3 రోజులు, వారం రోజుల ముందే అటెండ్ అయ్యేవాళ్ళం. ఇక్కడ వర్షం పడద్దే, బాంబులు పెడుతున్నారు, అనేక రకాల బెదిరింపులు కడపలో అన్నా కూడా మేమేం భయపడలేదండి. ఇవాళ పోతే రేపు రెండండి, కానీ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో అప్పుడే తీసుకెళ్తాడు. దీనికి రాకుండా భయపడి నలుగురిని భయపెట్టి మేము అలా పిరికి వాళ్ళం కాదు. అంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒకవేళ అటాక్ చేసిన ఎవరైనా కానీ మహానాడు కార్యక్రమానికి మాత్రం హాజరవ్వాలని నిశ్చయంతో వచ్చారు. నిన్న విజయవాడ హల్చల్ అని, బందర్ రోడ్డు, బీసెంట్ రోడ్లో బాంబు పెట్టారని, రైల్వే స్టేషన్లో పెట్టారని అనేక రకాలుగా పుట్టించారు. ఎందుకు ఇక్కడ ఆగిపోవాలని కూడా చూశారు. ఈ మహానాడు ఆగిపోవాలని కూడా చూశారు. ఇంకోటి మొన్న ర్యాలీ వీళ్ళు మన దేశానికి యుద్ధం చేశారు వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు దానికోసం మేము సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ర్యాలీగా మున్సిపల్ గ్రౌండ్ నుంచి ఇక్కడ మన బెంజ్ సర్కిల్ దాకా కూడా ప్రోగ్రాము పెట్టుకుంటే కూడా దాన్ని కూడా నిర్వహణ చేయాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. భయపెడతాకి మనం పులిబిడ్డలం. మహానాడు అంటే ఈ టీడీపీ అంటే పులిబిడ్డలం. మహానాడు అంటే ఒక గట్టి నమ్మకం. అంటే ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఉన్నట్టే, ఆయన చనిపోయినా ఆయన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. ఏంటి మేడం అసలు కడప అంటే వైఎస్ఆర్సీ ఫ్యామిలీకి కంచుకోట అని చెప్పేసి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు మాట్లాడతారు. ఏంటండి అసలు ఏమడ్డా? అక్కడ ప్యాలెన్స్లో కూర్చున్నాడు, ఎవరికి కనపడకుండా 5 ఏళ్ళు. ఏ ఒక్క మహిళను కలిచాడా? ఏ ఒక్క కష్టపడే ఎమ్మెల్యేని దగ్గర రానిచ్చాడా? చేతులారా చేసుకున్నాడు. అది ఏమి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి భయపడే ఏ ఆడకూతురు లేదు. అందరూ కూడా పులిబిడ్డలే. ఎందుకంటే వాళ్ళు కడప అయితే మేము కృష్ణా జిల్లా ఆడబిడ్డలం, ఏలూరు జిల్లా ఆడబిడ్డలం, పశ్చిమ గోదావరి జిల్లా ఆడబిడ్డలం, 26 జిల్లాల ఆడబిడ్డలం, కోటి మంది ఉన్నాం మేము మహిళలకు ఏం చేశాడు? ఎన్ని కష్టాలు, కరోనా వచ్చింది, అనేక రకాల బాధలు వచ్చినాయి, రోడ్డును పడిపోయాం మేము 5 ఏళ్ళు. 43 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహిళలకు చేసింది ఏంటండి? అసలు చాలా చేశారు. ఆడవాళ్ళకి అన్నగారు ఉండగా ఆస్తి సమాన హక్కు, మళ్ళా అందరూ మగబిడ్డలతో పాటు ఆడపిల్లలకి అన్ని హక్కులు ఉండాలని రాజ్యాంగంలో కూడా రాపిచ్చారు ఆయన, ఎన్టీ రామారావు గారు. చంద్రన్న గారు వచ్చాక మహిళలు లక్షాధికారులు కావాలి అని డ్వాక్రా మహిళలు, మెప్మా మహిళలు అందరికీ కూడా ఆయన ఊపిరి పోశారు. ప్రతి మహిళ గడగడలాడుతూ భయపడేవాళ్ళు. అలాంటి వాళ్ళం ఇవాళ బయటకు వచ్చామంటే ఆడపడుచులకి ఒక రక్షణ భట్టుడుగా, ఒక తండ్రిగా, ఒక దేవుడుగా. ఇది అబద్ధం కాదు, వాస్తవం. అసలు ఎన్టీఆర్ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేతబట్టి ఏ విధంగా ఏ సిద్ధాంతాలతో అయితే మొదలుపెట్టారో ఆ సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్లారా? ఎప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తర్వాత తరం లోకేష్ గారు కూడా అదే సిద్ధాంతాలతో ముందుకెళ్తారంటారు? అయ్యో, ఆ బిడ్డ యువగళంలో మేమందరం కూడా మమేకమై నడిచాము. మా మండలాలు కూడా తిరిగారు ఆయన 10 ఏళ్ళు వెనక్కిపోయిన 10 నెలల్లో ఎన్నో రకాలుగా పరుగులు ఎత్తుతున్నాడు బిడ్డ. అన్ని రకాలుగా చూసుకుంటున్నాడు. ఇటు ముసలి వాళ్ళని చూస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు. 30 రూపాయలది 1000 రూపాయలు అయింది, 200 అయింది, తర్వాత 1000 రూపాయలు అయింది. ఇప్పుడు 4000 రూపాయలు పింఛను నేను తీసుకుంటున్నాను. అలాగే
చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా పసుపు కుంకుమని డ్వాక్రా మహిళలకి రివాల్వింగ్ ఫండ్ అని అనేక రకాలు ప్రవేశపెట్టారు. ఆయన తరపున తండ్రి తర్వాత తనయుడు ఆయన ఇంకా మేధావిగా ఆలోచిస్తున్నాడు. టెక్నాలజీ ఇవాళ 250 డిజిటల్ ఫోన్లో కంప్లైంట్, మాకు ఏదైనా కంప్లైంట్ ఇబ్బంది వస్తే దానిలో వాట్సాప్లో పెట్టేస్తే అయిపోతుంది, క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు డిపార్ట్మెంట్స్. ఎంత వండర్ అండి టెక్నాలజీ అంటే ఏంటో అనుకున్నాం. చంద్రబాబు గారు చెప్తే సాఫ్ట్వేరు టెక్నాలజీ అంటే ఈయన ఏం చేస్తాడు చంద్రబాబు గారు, టెక్నాలజీ అంటాడు, అదంటాడు, ఆడవాళ్ళు లక్షాధికారులు కావాలంటాడు, ఇవన్నీ ఉట్టి మాటలు అనేవారు. మరి వాళ్ళ భర్త లేకపోయినా కుటుంబాన్ని పోషిస్తున్నాం, పిల్లల్ని పోషిస్తున్నాం, అనేక రకాలుగా ఇవాళ ఆడవాళ్ళం కుటుంబం పెద్దగా ఆయన 4,000 రూపాయలు ఈ రోజున 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. గ్యాసు 4 బండ్లు సంవత్సరంలో 3 బండ్లు గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు. రేపు బస్సు ఉచితంగా ఇవ్వబోతున్నారు. మళ్ళీ అమ్మకి వందనం, ఇవాళ 5 రూపాయలు భోజనం లేని వాళ్ళకి ఏం చేశారు అన్నారు. దీన్ని అమరావతిని, మెట్రో ట్రైన్ని, ఎయిర్పోర్ట్ని అన్నీ చూసుకుంటానే పరిగెత్తులుస్తున్నాడు. రోడ్లు ఉన్నాయా? ఎక్కడ చూసినా గుంటలే. ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ ఎప్పుడన్నా స్టాండింగ్ మీటింగ్ పెట్టి గుంటలు ఉండయని ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుకుని చేశారా? ఈయన గెలిచిన వెంటనే గుంతలు పూడిపించమన్నాడు. తర్వాత రోడ్లు కొన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళు చేసామని డబ్బు బిల్లులు అయిపోతే ఈ కేసు కోర్టులో ఉన్నాయి. కొన్ని రోడ్లు ఇంకా బాగోలా కానీ తిడుతున్నారు, కానీ అది తెలియదు వీళ్ళకి ఎందుకు ఇలా అయిందనేది. ఇవాళ చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ కాడ నుంచి లోకేష్ బాబు గారు ఇంత పరుగులెత్తుకుంటా ప్రజా దర్బార్ పెట్టాడు. అది ఎంతో ఉపయోగమైంది. ఈ రోజున కష్టాలు తెలుసుకుంటున్నాడు. మరి చంద్రబాబు గారు శనివారం పెడుతున్నారు, నెలలో 2 సార్లు ఒకసారి. అది అందరికీ చాలా ఉపయోగం. కష్టం ఉన్నోళ్ళు, బాగా కష్టం ఉన్నోళ్ళు అక్కడ లేదు. జిల్లాల్లో కలెక్టర్ గారులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి కష్టాన్ని తీరుతున్నారు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సీఎం గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగుంది. 10 నెలల్లోనే ఇంకా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా జరిపిస్తారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు గారే వస్తారు. ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారిని గెలిపించుకోలేకపోతే నాశనం అయిపోతారు. ఆంధ్రప్రదేశ్ పనికిరాదు.